అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టైమ్స్. ఇవాళ మనం ఒక చాలా సీరియస్ కానీ అవసరమైన విషయంపై మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్య మీరు వార్తల్లో చూసుంటారు, యువతలో సూసైడ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇంకా షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఈ కేసులలో ఎక్కువ మంది క్యాన్సర్ కంటే ఎక్కువగా బలవుతున్నారు. మన దేశంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు చదువు ప్రెషర్, పేరెంట్స్ అంచనాలు, కాంపిటీషన్స్, సోషల్ మీడియా పోలికలు ఇవన్నీ కలిపి వాళ్ళ మీద ఓ డబ్బెత్తే భారంగా మారుతున్నాయి. మనం చిన్నప్పుడు అనుకుంటూ పెరిగా చదువు కష్టంగా ఉంటే ఫ్యూచర్ బ్రైట్ అవుతుందనుకోని, కానీ ఇప్పుడు చదువు, మార్కులు జీవితం మీదే ప్రభావం చూపించేలా మారిపోయాయి. ఈ ప్రెషర్ కు తట్టుకోలేక చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ కంటే, క్యాన్సర్ కంటే మన దేశ యువతలో సూసైడ్ రేట్ ఎక్కువ అని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అదే యుఎస్, యూరప్ లాంటి దేశాల్లో మాత్రం ఈ పరిస్థితి తక్కువగా ఉంది. అక్కడ వాళ్ళకు కెరీర్ లో ఫెయిల్ అయిన జీవితం ఆగిపోదని తెలుసు. మన దగ్గర ఎందుకిలా? ఈ పరిస్థితిని మార్చాలంటే మనమే మొదలు పెట్టాలి. ఎవరైనా మన చుట్టూ బాధపడుతున్నట్లు కనిపిస్తే దగ్గరవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఫీల్ అవ్వకూడదని చెప్పాలి. ఫెయిల్ అయితే జీవితం ఆగిపోదు అని గుర్తు చేయాలి. ఒక్క అడుగు ముందుకేస్తే మన జీవితం మారుతోంది. చివరగా చెప్పాలంటే మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, సోదరులు, స్టూడెంట్స్ ఎవరి ముఖంలోనైనా బాధ కనిపిస్తే దానిని లైట్ తీసుకోకండి. తక్కువ మాట మాట్లాడితే, ఒంటరితనంగా ఉంటే ఓసారి వాళ్ళని అడగండి, నువ్వు ఓకేనా అని. మీ మాటలు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టవచ్చు. మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఎవరో ఒకరు సేఫ్ అవుతారు.